వాలంటీర్ వ్యవస్థ గానీ, సచివాలయ వ్యవస్థ గానీ, అలాగే ఇప్పటివరకు ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాలు గానీ, మొదటి 2 ఏళ్ళు, 3 ఏళ్ళు వీటన్నిటిని తప్పుబట్టారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి. అయితే ఇప్పుడు ఇవే సంక్షేమ పథకాలు మేము కొనసాగిస్తామంటున్నారు. ఇదే సచివాలయ వ్యవస్థను కంటిన్యూ చేస్తామంటున్నారు. దాన్ని ఎలాగ కంటిన్యూ చేయాలి, తీసేయలేరనుకోండి. అలాగే వాలంటీర్ వ్యవస్థను కూడా మేము వస్తే కంటిన్యూ చేస్తాం. వాలంటీర్లకు ఇంకా మంచి మంచి ఆఫర్లు ఇస్తాం, కానుకలు ఇస్తాం, వాళ్ళని ఆదుకుంటాం. వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునేలాగా ఏర్పాట్లు చేస్తాం. ఇలాగ రకరకాల ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. అంటే ఇవన్నీ మరి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా. అవన్నీ వాళ్ళు ఇప్పుడు వీళ్ళు చేయబోయేవి, వాటినే కంటిన్యూ చేసేవి ఇవన్నీ అద్భుతాలే అని అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు చేసినవన్నీ అద్భుతాలే అని వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకున్నట్టే కదా, ఒప్పుకుంటున్నట్టే కదా. చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ లేదు ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల అన్యాయం జరిగిపోతుందన్న మొన్నటి వరకు ఏ వాణి అయితే వినిపించారో,